జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటానికి నిదర్శనంగా ప్రభుత్వం గత కొంతకాలంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నది. దీనికి మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మరి ఇదే సందర్భంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్న టైపింగ్ పోస్టులను రద్దు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ వివిధ శాఖల్లో సమాచార మార్పిడికి ఒక ఉత్తర్వులని గవర్నమెంట్ జీవోగా మార్పు చేయడానికి టైపిస్ట్ అనేది ఒక కీలకమైన పోస్టు. మరి అలాంటి కీలకమైన పోస్టుని రద్దు చేసి మరి ఎవరిని తీసుకొచ్చి పెడదాం అనుకుంటారు అక్కడ అనేది అర్థం కాని విషయం. పేద బలహీన వర్గాల విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువులను చదువుకోలేక ఈ టైపిస్టులను ప్రభుత్వ సంస్థలు అందిస్తున్న ఈ టైపిస్టులు కోర్సులను కంప్లీట్ చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళు తెలంగాణలో సుమారు లక్షకు పైగా ఉన్నారు. మరి లక్షకు పైగా ఉన్న నిరుద్యోగులకు పోస్టులను రద్దు చేసి ఏ విధంగా న్యాయం చేస్తారు? తెలంగాణ అంటేనే నిధులు, నియామకాలు, నీరు, వీటి కోసమే కొట్లాట. మరి ఇలాంటి కొట్లాటలు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా 1,00,000 మందికి పైగా టైపిస్టులు కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మళ్ళీ పోస్టులను రద్దు చేయడం ద్వారా పోస్టులు కావాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మన సొంతం సాధించుకున్న రాష్ట్రంలో ఈ పోస్టుల కోసమై పోరాటం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా సరే కళ్ళు తెరిచి ఈ గ్రూప్ 3, గ్రూప్ 4లలో టైపిస్ట్ పోస్టులను యథావిధిగా చేర్చి ఎంతో ఇంపార్టెంట్ అయిన తెలంగాణ ఏర్పాటుకు ముందుకొచ్చిన జీవో కూడా ఒక టైపిస్ట్ ద్వారానే అది ఆ ఉత్తర్వులు అనేది అక్షర రూపం దాల్చి బయటకు వస్తాయి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఎలాంటి సంస్థల్లో అయినా టైపిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలకమైన పోస్ట్. కాబట్టి ఇలాంటి పోస్టులు రద్దు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతూ మీరు వీలైన తొందరగా వీటిని పోస్టులో చేర్చాలని, ఒకవేళ చేర్చలేని పక్షంలో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మేము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.